భారత్ పైన మరోసారి అమెరికా కుట్రలు బయటపడ్డాయి. రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ మరోసారి దొంగదెబ్బ కొడుతున్నాడు. పుతిన్ ని యుద్ధంపై చర్చలకు పిలిచేందుకు భారత్ పైన టారిఫ్స్ ను ఆయుధంగా వాడుకున్నాడు ట్రంప్. అయితే అధికారికంగా ట్రంప్ వ్యూహాన్ని ప్రకటించింది వైట్ హౌస్. తమ ప్లాన్ సక్సెస్ అయిందన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్. పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ట్రంపే ఆపాడంటూ కరోలిన్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలను ట్రంప్ ఆపాడు అంటూ కూడా కరోలిన్ మాట్లాడుకొచ్చారు. ట్రంప్ అధికారం ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదని చెప్పి కరోలిన్ అంటున్నారు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దేనికోసం జరిగింది? ఎవడు దాడి చేశాడు ఇరాన్ మీద? ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆయుధ సామాగ్రి ధ్వంసం చేసిన దుర్మార్గుడు ఎవడు? రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ ఆపకపోతే, ఉక్రెయిన్ రష్యా పైన దాడి చేస్తుంటే, రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసుకుంటే వాళ్ళు యుద్ధంలో దిగితే అమెరికాకు వచ్చిన నొప్పి ఏంటి? భారత్ పై ఈ రకంగా టారిఫ్ విధించడం ఏంటి? డైరెక్ట్గా వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే అమెరికా ఆడినటువంటి ఆట సక్సెస్ అయింది, ట్రంప్ ఆడిన గేమ్ సక్సెస్ అయ్యాడు, ఇండియాపై ట్యాక్స్ విధించి రష్యాని చేజిక్కించుకున్నాడు. ఇది మాట్లాడుతున్న మాట ప్రెస్ సెక్రటరీ.